నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. పహల్గామ్ మారణకాండలో ఉగ్రవాదులు హిందువులను ప్రత్యేకంగా గుర్తించి దారుణంగా కాల్చి చంపారు. అందుకోసం ప్యాంట్లు విప్పమని, జిప్పులు తీయమని, ఐడి కార్డులు చూపించమంటూ అత్యంత హేయమైన పద్ధతులను అవలంబించారు. ముస్లిం యాత్రికులను వదిలిపెట్టారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం కొంతమంది హిందూ పర్యాటకులు కల్మా చదివి ఉగ్రవాదుల కాల్పుల నుంచి బయటపడ్డారు. పహల్గామ్ ఊచకోత జరిగిన తీరుపై దిగ్భ్రాంతి వ్యక్తమైంది. దేశంలోని 100 కోట్ల మంది హిందువుల హృదయం ముక్కలైపోయింది. పహల్గామ్ ఘటనను ఇంకా మర్చిపోని హిందూ సైనికులు సమయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో యూపీలో ఏటా జరిగే కాబర్ యాత్ర ఈ ఏడాది శ్రావణ మాసంలో జరగనున్నది. అందుకోసం ఏర్పాట్లు కూడా మొదలైనవి. అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణలకు దిగారంటే